ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలంట. అలా ఎలా? అసలు నేనే అన్నీ చేయగలను అనే గర్వాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుని సహాయం లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా మనం ఏమీ చేయలేము. ఈ క్షణం మనం ఊపిరి తీసుకోగలుగుతున్నాము అంటే అది దేవుని వల్లనే. ఇంక నువ్వు ఏం చేయగలవు సొంతంగా? దేవా, నువ్వు లేకుండా నేను ఏమీ చేయలేను అనే వినయం కలిగి ఉండాలి. అలా తగ్గించుకోగలిగితే ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. కేవలం లోకపరమైన వాటి అందే కాదు, ఆత్మపరమైన వాటి అందు కూడా హెచ్చిస్తాడు దేవుడు. ఎన్ని దీవెనలు పొందుకున్నా, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా, ఎక్కువ ఫలాలు కలిగిన కొమ్మ వంగినట్లు నీ మనసు కూడా మరింత వినయంగా మారాలని గుర్తుపెట్టుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.